బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మీ శరీరంలో కనిపించే ఈ లక్షణాలను గుర్తించినట్లయితే మీ జీవితాన్ని మీరు కాపాడుకోవచ్చు. మాటలు తడబడటం, బటన్స్ పెట్టుకునేటప్పుడు చెయ్యి కరెక్ట్గా కంట్రోల్ చేయలేకపోవటం, రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది సరిగ్గా రాయలేకపోవటం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేక ఒకవైపుకి పడిపోవటం, తిమ్మిరి పట్టేసి స్పర్శ తెలియకపోవటం, ఇలాంటివి సడన్గా కనిపించినట్లయితే ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ బ్రెయిన్ స్ట్రోక్ అండి. దీన్ని ఐడెంటిఫై చేసి వితిన్ 4 అవర్స్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కనుక తీసుకొని వెళ్తే ఈ స్ట్రోక్ అన్నది కంప్లీట్లీ రివర్సిబుల్ అండి. అంటే బ్రెయిన్ ఇంజురీని కంప్లీట్గా ఆపేసే ట్రీట్మెంట్ ఉందండి. 4 అవర్స్లో తీసుకెళ్ళడం వీలు కాకపోతే అట్లీస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 24 అవర్స్ లోపు కనుక తీసుకెళ్ళగలిగితే థ్రోంబెక్టోమీ ఆప్షన్ ఉందండి. క్యాథెటర్ బేస్డ్ సిస్టమ్తో మెకానికల్ థ్రోంబెక్టోమీ చేయొచ్చు. ఆ ఆర్టరీలో ఉన్న క్లాట్ని రిమూవ్ చేసే ఫెసిలిటీ ఉందండి. ఈ విషయంలో అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో షేర్ ఎవ్రీవన్ యూ కేర్ ఫర్. థ్యాంక్ యూ.